ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. ఏమీ చేతకాని వాడే అవతలి వ్యక్తిలో తప్పులు వెతుకుతాడు. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవని తెలుసుకో. అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, వాదించడం ఇష్టం లేక. ఎదుటి వ్యక్తి లైఫ్లోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. ఎవరినీ తక్కువగా చూడకండి, ఎందుకంటే మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి లైఫ్ కూడా అంతే. లైఫ్లో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. నేనెవరికీ నచ్చకపోవడానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయటం రాదు. నా మనసుకు కరెక్ట్ అనిపించింది సూటిగా మాట్లాడుతాను. నీకు ఎవరు ఏం చెప్పినా విను, కానీ ఒకసారి నీ అంతరాత్మ కూడా ఏం చెబుతుందో విని అది మాత్రమే చేయి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరూ లేరు. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు చెబుతాం. కోరికలు అనేవి సముద్రంలో అలలు వంటివి, కానీ మనం మాత్రం అలలులాగా ఎప్పుడూ ఎగసిపడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. డబ్బు లేకపోతే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి, ఎందుకంటే మీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దానినే దేవుడు మీకు ప్రసాదిస్తాడు. నిమ్మకాయ వలన దిష్టి పోతే నిమ్మ తోటలకు తెగులేందుకు, నిమ్మ రైతులకు దిగులేందుకు? దిష్టి ఓ మూఢనమ్మకమే. డబ్బు అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు లైఫ్లో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకునేవాడు జీవితాన్నే నష్టపోతాడు. మీరు దేనికి నిరాశ చెందకండి, ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం పరిస్థితులు మాత్రమే, మీరు కాదు. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి మీ నమ్మకమే ఇస్తుంది. పోరాడాలి అనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలి అనుకుంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే. సులువుగా వచ్చింది ఏదైనా వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైనా సరే. లేనివారి ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంటుంది. నీకో లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడవాళ్ల వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు. మనస్సు, మేఘం రెండూ ఒకటే. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటకు వదిలేస్తుంది. మనసు తనలోని బరువును మోయలేక కన్నీటి రూపంలో బయటికి వదిలేస్తుంది. నీకు మంచితనం ఉండడం మంచిదే,
కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చెయ్యి. పైసలతో పైకి వచ్చిన వాడు పైసలు ఉన్న మనిషికే విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. ఏ మనిషి అయినా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి నీవు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలోని జరిగే సంఘటనల గురించి చెప్పవద్దు. మంచినీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. నీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. మీకు ఎవరైనా ఇష్టం లేకుంటే వాళ్ళకి దూరంగా ఉండండి. అంతేకాని ద్రోహం చేయాలని చూడకండి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి ద్రోహం చేయాలి అనుకుంటారో మీకు తిరిగి ఏదో రూపంలో తప్పక చెడు జరుగుతుందని తెలుసుకోండి. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. అంతా నీ చేతుల్లోనే ఉంది. తోటమాలి రోజు నీరు పోస్తున్నప్పటికీ టైం వచ్చినప్పుడే చెట్టు పండ్లనిస్తుంది. అలాగే మనం రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం కనిపిస్తుంది. మనీ లేకపోవడం కాదు, మంచితనం లేకపోవడమే నిజమైన పేదరికం. అర్థం చేసుకునేవాడికి మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాడికి ప్రతి మాట అపార్థమే అవుతుంది. ఒక ఆడపిల్ల లైఫ్లో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖినికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ శిక్ష అనుభవించాల్సిందే. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఆ ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాము. మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ. మాట అన్నవాళ్ళు మరిచిపోతారేమో కానీ విన్నవాళ్ళు ఎప్పటికీ మరిచిపోరు. అందుకే మాట అనే ముందు ఆలోచించు. ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. డబ్బును చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు. అబద్ధాన్ని ఆరాధించే ఈ సొసైటీలో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. ప్రపంచం అంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న టైంలో నీవు తిప్పే పేజీల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్టు అనిపిస్తుంది. నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. నిజం తెలియకుండా ఎవరిపైనా నిందలు వేయకు. ఒక్కొక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వాడు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచివేయగలడు. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన లైఫే ఉండదు. మీరు దేనినైనా మీకున్న బలంతో సాధించాలి కానీ
ఎదుటి మనిషి బలహీనతను అడ్డం పెట్టుకొని సాధించకూడదు. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. రాత్రి ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకొస్తుంది. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం. తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండూ మనల్ని ముంచేస్తాయి. నీవు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో. తప్పు లేదు, కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం మూర్ఖత్వం. విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండదు. మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే అది మీ లైఫ్కి అంతగా ఉపయోగపడుతుంది. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మర్చిపోయాము. సమాజం, బంధువులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులివి. పిరికి వాళ్ళు ప్రయత్నాలను మొదలుపెట్టరు. బలహీనులు పూర్తి చేయరు. బలవంతులు విడిచిపెట్టరు. గెలవడం అంటే రాజ్యాలు కాదు, దేశాలు కాదు. ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరినీ మోసం చేయకుండా రాజాలా బ్రతకడం. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం. దీనికి మించిన గెలుపు ఏదీ లేదు. మీరు మొదటి విజయం సాధించాక అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుంచుకోండి, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలివాటములా వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ లైఫ్ ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం నేర్పుతుంది. చిన్న విషయాలకి కూడా అబద్ధాలు చెబుతూ ఉంటే రేపు ఎప్పుడైనా మీరు నిజాలు చెప్పినా నమ్మే సందర్భం రాకపోవచ్చు. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటలు వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మీరంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పులను వెతుకుతారు. నీవు ఒకరి విజయాన్ని చూసి అసూయ పడితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. నీవు ధనవంతుడిగా కావాలన్నా, పేదవాడిగా మిగలాలన్నా నిర్ణయించేది నీ యవ్వనమే. నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు. ఆ జీవించినంత కాలంలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు. ధనం ఉన్నవాడు సముద్రం లాంటివాడు. ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణం ఉన్నవాడు బావి లాంటివాడు. ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. ఎవడిని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో మోసం అక్కడే ఉంటుంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సొసైటీలో మనిషి నైజం. ఈ సొసైటీ అంతా అవకాశవాదులతోనే నిండి ఉంది.
ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.